తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన సహోదర సహోదరులు, దేవుని ప్రియులు, పరిశుద్ధులు అందరికీ ఈ యొక్క సంధ్యా వేళలో శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ దినం కూడా మనము రెండవసారిగా మనము ఈ యొక్క శనివారంలో ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తూ ఉంటాము. దానిలో గడిచిన వారంలో చూసినప్పుడు హానోకుని గురించిన హానోకుని గురించిన ధ్యానం చేశాము. అయితే దానిలో ఒక చిన్న మిస్సింగ్ అయింది, ఒక పొరపాటు అయింది. ఏమంటే మనము లెక్క ఎత్తుకున్నప్పుడు దాదాపు 42 వంశం అంటే తరములు వరకు ఎత్తుకున్నాం. అయితే అది మిస్టేక్, కొన్ని ఏం మిస్ అయిందంటే మనం ఆదాం నుండి దాదాపు జలప్రలయం నోవా వరకు 10 తరాలే లెక్క వచ్చినాయి, అది రాలా. కానీ అబ్రహాం నుండి యేసుప్రభు వరకు 42 తరాలు వచ్చినాయి. అది మాత్రం మత్తయి సువార్తలో మనకి ఉంది. దాదాపు మత్తయి 1:17 చూసినప్పుడు వచనం ఉంది. అయితే అది ఇప్పుడు ధ్యానించలేదు. అయితే మధ్యలో ఒక లెక్క ఏం మిస్ అయిందంటే నోవా నుండి అబ్రహాం వరకు ఎన్ని తరం అనేది కొంచెం మిస్ అయింది. అది మేము లెక్క వేసినప్పుడు దాదాపు నోవా కుమారుడైన సేమ్ వచ్చి 600 సంవత్సరం జీవించి ఆయనకు 100 సంవత్సరం ఉన్నప్పుడు అర్పక్షత్తు పుట్టినాడు. ఆ అర్పక్షత్తు వచ్చి 403 సంవత్సరం జీవించిన తర్వాత అర్పక్షత్తు 35 వయసు ఉన్నప్పుడు సాలా అనే ఒక బిడ్డను కంటాడు. అలా మన లెక్కేసి చూసినప్పుడు ఏబేరు, బేలెగు, రెగు, చెరుగు, నాగోరు, తేరాగు వచ్చి అబ్రాహాము యొక్క తండ్రి గారు. అక్కడి వరకు 9 తరాలు వచ్చినాయి. అంటే ఆడొక ఆదాము నుండి నోవా వరకు 10 తరము, నోవా నుండి తేరాగు అంటే అబ్రహాము తండ్రి అయిన తేరాగు వరకు 9 తరము, 19 తరం ఆడవుతుంది. ఆడైనప్పుడు అక్కడ ఆల్రెడీ మనము మత్తయి సువార్తలు చూసినప్పుడు ఆ అబ్రహాము నుండి యేసుప్రభు వరకు 42 తరాలు ఇచ్చున్నారు. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే దాదాపు 20 42, 20 62 అంటే ఒకటి మైనస్ 61 తరము వస్తుంది. అది మాత్రం కొంచెం దయచేసి అది లెక్కను సరిగా రాసుకోండి. 42 తరాలు చెప్పాను, అది పొరపాటు. 61 తరము ఎక్కడి నుండి? ఆదాము నుండి యేసుప్రభు వరకు 42 తరాలు, 61 తరం అయింది ఇప్పటికి. అది మనం మర్చిపోకూడదు. తర్వాత ఇంకొక విషయం కూడా మనం చూసినప్పుడు ఆనోకు గురించి మనం చూసుకునే దానిలో చాలామంది ఒక సందేహం వచ్చినాయి. ఏమంటే ఆనోకు దూతల గురించి, పాపం గురించి మాట్లాడారు కదా, ఎట్లా అది ఆయనకి ఎలా తెలుసు, అప్పుడు పాపం జరిగిందా అని ఒక సందేహం, ఒక డౌట్ వచ్చింది. అయితే మనం చూసినప్పుడు కొన్ని ఇది వచ్చి ఒక గ్రంథము రాసేది మోషే రాస్తున్నారు. మోషే రాసేటప్పటికి ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయా? దాదాపు ఎన్ని తరం పోయింది మనకు చూసినప్పుడు ఒక 19 తరములు లేవు. తర్వాత ఎందరో వచ్చారు దాదాపు చూసినప్పుడు. అక్కడ 400 సంవత్సరాలు అబ్రహాం వాగ్దానం చేసిందే కదా. అప్పటికి చూసినప్పుడు ఈ బుక్ రాసేది మోషే రాసేటప్పుడు కొన్ని వచనాలు ఏమైంది, కొన్ని ఇది ముందు వెనక షిఫ్ట్ అయింది. మనకు ఒక ఆధారం ఉంది. ఏమని చూసినప్పుడు చూస్తాం దాన్ని ఎక్కడ, ఆదికాండము 6వ అధ్యాయం 1వ చూసినప్పుడు మనకు అర్థమైపోయింది ఎప్పుడు దూతలు పాపం చేశారు అని మనకు డౌట్ వస్తుంది. 6వ సంతతి వాడైనా హానోకు రాశారు కదా అన్నప్పుడు, 7వ సంతతి ఆయన హానోకు రాశారు కదా అన్నప్పుడు ఎట్లా రాశారంటే ఇక్కడ 6:1 చూసినప్పుడు మనకు అర్థమైపోయింది ఏమని, ఆ దూతలు ఎప్పుడు పాపం చేశారని లెక్కలు బాగా ఇచ్చిన. చూడండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది. ఇప్పుడు మనకు అర్థమైందా? ఏమంటే నరుల కుమారులు దేవుని కుమారులు భూమి మీద నరుల కుమార్తెలు చక్కని వారిని ఆరంభం చెప్పాలా ఎప్పుడు పుట్టారో. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, అంటే ఎప్పుడంట ఆరంభించిన ఆదాముకు పుట్టినప్పుడే పిల్లలు పుడతారు కదా.
పిల్లలు పుడుతూ వస్తారు కదా, వచ్చినప్పటికే దాన్ని స్త్రీల గురించి ఎక్కడ ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేయలే, రాయలేదు. ఎక్కడ మెన్షన్ చేసి రాయలేదు ఏ స్త్రీ గురించి. అయితే అక్కడ చూడు, ప్రారంభించినప్పుడు ఏమి వాళ్ళ కుమార్తె ఎలా ఉన్నారని చూసి ప్రారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అదిదా మనం చూడాలి. అంటే ప్రారంభం అయినప్పుడే మన కుమార్తెలు పుట్టినప్పుడు వాళ్ళు చాలా సౌందర్యంగా ఉన్నారని, ఇంగ్లీష్ ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్ అని రాశారు. అలా అందంగా ఉన్నారని ఏం చేశారు వాళ్ళని, మనసుకు వచ్చిన వారిని. అసలు దూతలకి మనిషి కుమారులు ఏం చేయకూడదు, దూతలకి వివాహమే లేదు, ఈ వివాహమే దూతలకు లేదు యాక్చువల్లీ. అయితే వాళ్ళు భూమి మీద వచ్చి వాళ్ళకి మనుషులకు ఏం చేయాలని వస్తారు, ఏం చేయాలని అనుమతి ఉంది. దేవుని పరిచారకులు వచ్చి సహాయం చేయడానికి మనుష్య రూపంలో వస్తారు. అప్పుడప్పుడు దూతలు, ఇప్పుడు మనం చూస్తున్నాం గాబ్రియల్ దూత వచ్చి ఆమెకి ఏం చెప్తుంది, నిలబడి శుభ ఏం చెప్తుంది, దీవిస్తుంది కదా, దయా ప్రాప్తురాలా మీకు శుభం అని చెప్పి కొన్ని మంచి వర్తమానం ఇవ్వడానికి. లేదా అక్కడ మనము ఈయన చూస్తున్నాం కదా, యెహోషువలో కూడా ఒక దూత వచ్చింది, నేను ఎవరి పక్షం వాడంటే నేను ఏం చెప్తుంది, అప్పుడు నేను దేవుని పక్షం వచ్చినప్పుడు వెంటనే ఆయన ఏం చెప్తారు, అయ్యో ఏమని. అప్పుడప్పుడు కొంత దూతలు ఎలా వస్తారు మానవ రూపంలో, యాకోబుతో కూడా పోరాడినట్టు చూస్తున్నాం కదా మనము. ఆయన చూసినప్పుడు ఈ దూతని ఎరిగి ఏం చేశాడు, కాళ్ళని నువ్వు నన్ను దీవిస్తేనే అని చెప్పి పట్టుకున్నట్టు చూసా. అలాగే వచ్చినప్పుడు దూతలు ఏం చేశారు, ఆరంభంలోనే పాపం చేసేసారు. ఆ పాపం అక్కడ విస్తరించిపోయింది. తర్వాత మన యూదా పత్రికలు చూస్తాం, ఆయన రాసింది చూస్తాం, ఏనే చెప్పినట్టు ఆయన రాస్తున్నాడు యూదా పత్రిక కూడా. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, దీనికన్నా మన గొప్ప సాక్ష్యం ఆధారం ఎక్కడ ఉండవు. ఒకటి అక్కడ ఇక్కడ వచ్చిన ఆదిక ఇప్పుడు చూసినాం కదా, 6:1 చూసినాము. తర్వాత యూదా పత్రిక చూసినప్పుడు ఎవరు చెప్పారని మెన్షన్ చేస్తున్నారు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూడండి, ఎవరి గురించి ఎక్కువ మెన్షన్ చెప్పింది, ఏ భక్తి అంటే అవభక్తి ఏమొచ్చింది ఎక్కువ, భక్తిహీనులు అంటే ఏమి అర్థము, భక్తిహీనముగా చేసిన భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. చాలు ఇక్కడ చూసినప్పుడు మనం ఏమంటే ఆధారం చూస్తాం అంటే ఆరంభంలోనే పాపం ప్రారంభం అయిపోయింది. ఎందుకంటే ప్రారంభం చేసేప్పుడు వాళ్ళు అన్ని అక్కడి నుండి పరలోగుండి ఏమి జరుగుతుంది అన్ని వాళ్ళకి ఎలా కనపడుతుంది, అన్ని ఓపెన్ వ్యూ కనపడతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, తన ప్రధానంతో ఏం చేయకపోయినారు, నిలుపుకోలేకపోయారు. అదిదా మనం గమనించాల. అది అందువల్ల ఈ ఒక సమాధానము అంటే ముందుగానే పాపం ఆరంభంలోనే ఇలా అయిపోయింది. అందుకే ఈయన 7వ తరం ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు దాని గురించి మనకి అన్నీ వచ్చి రాసి ఇచ్చినాడు. ఈరోజు ఎవరిని గురించి చూస్తామంటే దేవదేవుడే. మనము అందరూ ఈయన ప్రవక్తగా ఎక్కడ రాయలే. అయితే దేవుడు మాత్రం ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన ఎవరని ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎవరని మనం చూస్తాం ఆ వాక్యంలో. ఆదికాండము 20:7 చూసినప్పుడు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. చాలు. ఎవరి గురించి మాట్లాడుతున్న దేవుడు ఇక్కడ?
విశ్వాసమునకు తండ్రి. తండ్రి. ఆయన గురించి ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుడే ఈయన గురించి ఈయనకి పిలిచినప్పుడే వాగ్దానం చేస్తాడు. ఆయన గురించి ఆయనకే ఏమే నువ్వు ఆశీర్వదించేవాడిని ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. నువ్వు శపించేవాడిని ఏం చేస్తాను. ఇది ఎలాంటి మనిషి ఈయనకి ఇచ్చిన ఇది గొప్ప ఇది చూడు. ఆనాడు ఈయనకి ఇచ్చినారు కదా, ఎవరికే? బిలాం ఉన్నాడు కదా, ఆయన మాట కూడా ఎలాంటి మాట, ఇలాంటి మాటే. ఆయన ఆశీర్వదిస్తే ఏమొస్తుందంట, ఆయన చెప్పేసి ఏమొస్తుంది చూడండి. ఈయనకే ఇచ్చున్నారు చూడండి. ఈయన కూడా ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను. అందువల్లనే వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారు ఈయన దగ్గర వచ్చి చాలాసార్లు అభిమేలకు కానీ వాళ్ళ అనుచరులు వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళ రాజులు ఏం చేస్తారు ఆయన దగ్గర తీర్మాన నిబంధనలు చేసుకుంటారు. గొర్రెపిల్లని ఇచ్చి నువ్వు మాత్రం చెయ్యి, ఎక్కడైనా నివాసం చెయ్యి ఎందుకంటే ఆయన ప్రార్థన చేసే వల్ల వాళ్ళకి ఏం పుట్టారు, వాళ్ళ కుటుంబాలు అందరికీ మేలు జరిగింది, పిల్లలు పుట్టారు. కింద ఉంది చూడండి. తర్వాత ఆయన 7 తెల్లవారినప్పుడు అభిమేలకు లేచి తన సేవకులు అదంతా వద్దు. ఆ పిల్లలు పుట్టేది వరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు, వాళ్ళ గర్భం తెరవబడింది అందరికి. అబ్రహాము 17 వచ్చినము ఇక్కడ అబ్రహాం 20:17. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. అదిదా ఆయనకి ఇచ్చిన గొప్ప ఒక వరం ఏమంటే ఆయన ప్రార్థన చేసి అంతవరకు వాళ్ళకి ఎవరికి ఏం లేదు, పిల్లలు లేరు ఎవరికి. దేవుడి గర్భం వాళ్ళ గర్భం ఏం చేయబడింది, మూయబడి ఎంతకాలం అయిందో. అయితే ఇప్పుడు ఇతను ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది, దేవుడు విని ఏం చేశాడు. అదిదా ఆయనకి ఇచ్చిన గొప్ప వరము. ఆయన ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళకి ఏం చేయబడి అందరికీ సంతానము కలగజేసింది. ఎంత గొప్ప విషయం కదా అది. ఈరోజు అబ్రహాం గురించి మనము గ్రంథములో ఈ ఒక అబ్రహాము గ్రంథములోనే చాలా గొప్ప ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి కూడా. ఎందుకు ప్రాముఖ్యమైన వ్యక్తి చెప్పండి. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసమునికి ఏమైనా తండ్రి. అందుకే ఇజ్రాయేల్ చాలా గర్వంగా చెప్పేది, మేము ఎవరు అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం అంటే చాలా వాళ్ళకి ఏమి గర్వకారణం వాళ్ళకి. అందుకే వాళ్ళు ఒక ఇది వస్తుంది కదా ఉపమానము, దానిలో కూడా మేము ఎక్కడ ఏమని రాయబడింది అక్కడ అబ్రహాం రొమ్ములో మేమేం చేస్తున్నట్టు లాజర్ అనుకున్నాం. అలా ఆయన లాజర్ కాదు, ఇందులో ఏం చేసినట్టు ఉంది. ఆయన ఓ రొమ్ములో ఇది ఉన్నట్టు ఉంది, ఆ మడిలో పనుకున్నట్టు ఉంది. మేము అబ్రహాము సంతానం అంటే చాలా ఇది వాళ్ళకి. అది చూసి అదే వీళ్ళకి ఏమంటే ఆయన ఆ విశ్వాసానికి. అందుకే యేసుప్రభు కూడా చాలా చోట్ల వెళ్ళి మారు మనసు పొందినప్పుడు జక్కయ్య ఇంట్లో కానీ అందరి ఇంట్లో ఏం చెప్తాడు, ఇతను కూడా ఈరోజు అబ్రహాం కుమారుడు అబ్రహాం కుమారుడు అయినాడు అన్నాడు. అంతవరకు అంటే ఏమని అర్థమో, విశ్వాసములో వచ్చేవారు అంతా ఎవరికి తండ్రి అయిపోతారు, ఎవరికి పిల్లలు అయిపోతారు, అబ్రహాముకు పిల్లలు అయిపోతారు. అయితే మనం చూడవచ్చు దాన్ని. ఈరోజు చూసినప్పుడు ఈయన పుట్టుక ఎవరు, ఈయన ఒక తండ్రి ఎవరని చూసినప్పుడు చూడండి. ఆదికాండము 11:26-27 వచ్చి చూసినప్పుడు ఎక్కడ పుట్టాడు అని కూడా రాసిపడింది. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. చాలు. ఇక్కడ అబ్రహాము ఒక తండ్రి ఎవరు, తెరాగుకు కుమారుడు. ఎన్నో కుమారుడు అయినా ఫస్ట్ మళ్ళీ చదవండి, ఫస్ట్ వస్తుంది. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. అంటే 3 కుమారులు ఆయనకి. దానిలో అబ్రాహాం ప్రధాన సంతానం, మొదటి సంతానం. ఈయన పుట్టి పెరుగుతూ ఉంటాడు. అయితే ఒక దినం ఒక దినం వచ్చినప్పుడు ఈయనకి ఒక పిలుపు, ఏమంటారు, ఆహ్వానం వెళుతుంది. దేవుడు ఏం చేస్తాడు, ఆయన్ని ఏం చేస్తాడు, పిలుస్తాడు. అది ఏమంటారు తెలుగులో చక్కగా పిలవడమా ఇంకేముంది కదా. సరే, ఆ వాక్యం చూసి తెలిసిపోతాయి కదా. చూడండి,
12:1 ఆదికాండం 12:1 యెహోవా ఉమ్, నీవు లేచి ఉమ్, నీ దేశము నుండి ఉమ్, నీ బంధువుల యొద్ద నుండి ఉమ్, నీ తండ్రి ఇంటి నుండి ఉమ్, బయలుదేరి ఉమ్, నేను నీకు చూపించు ఉమ్. దేశమునకు వెళ్ళుము. చూసారా ఆయన ఎంత చక్కగా చూడు. ఫస్ట్ చూసినప్పుడు తెరాగు కుమారుడుగా కల్దీయుల దేశంలో అనే ఊర్లో ఆయన ఏం చేశాడు, పుట్టాడు. అక్కడ వాళ్ళ బంధువుల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో సహోదరుల మధ్యలో ఆయన వాళ్ళ మధ్యలో పెరుగుతుంటాడు. అయితే దేవుడు ఒక పిలుపు వచ్చింది. పిలుపు వచ్చి ఏం చెప్తుంది, దేవుడు ఒక పిలుపు ఎలా పిలుస్తున్నారు, నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఏం చేయమంటుంది, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎంత చక్కగా చూడండి. ఈయన దాదాపు అక్కడి నుండి ఆదాము నుండి చూసినప్పుడు ఈయన 20వ తరం వస్తాడు. ఈయన 20వ తరం వ్యక్తి. అయినా 20వ తరం వ్యక్తిని వచ్చి పిలిచినప్పుడు ఎంత చక్కగా దేవుని యొక్క పిలుపును అంగీకరించి ఆయన విశ్వసించి ఆయన మాట ప్రకారం తన నిజంగానే ఈ రోజుల్లో ఎందరికైనా తన దేశం అంటే ఎంత గొప్ప. విదేశాలు వెళ్ళిపోయి ఆడ కష్టపడి పని చేస్తాం. ఏదో ఒక అపాయం వచ్చి ఇరుక్కుపోయి రాలేని పరిస్థితి, ఎంత బాధ, ఎంత ఏడుపు, ఎంత దుఃఖము. ఎప్పుడు మా దేశం పోయి చేరుతానా, ఎన్ని మంది చూస్తున్నాం రాలేక, ఎన్ని మంది అక్కడ ఇరుక్కొని పోయి, ఎన్నో మంది. ఎంత బాధ. ఆయన మన దేశం అంటే ఎంత మనకి ఆశ, ఇష్టము. అయితే అక్కడ ఫస్ట్ చెప్పేది ఏమైంది, నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి ఇంకా చాలా మందికి రక్త సంబంధికులు అంటే ఎంత ఆశ, ఎంత ఇష్టము. ఎప్పుడు ఏదో ఒకటి జరిగినా మంచి అయినా చెడు అయినా ఎవరు ఉండాలి, పక్కల చుట్టూ ఎవరు ఉంటారు, రక్త సంబంధికులు నిండుగా ఉంటారు ఇంట్లో. అది ఏమైనా ఒక సంభవించినా ఒక మంచి బర్త్డే అయినా, ఒక విశేషం పెళ్లి అయినా, లేదు ఏదో ఒక బాధకరమైన ఎవరు మరణమైనా ఎవరు ఉంటారు చుట్టూ ఎప్పుడు అన్నిటికీ బంధువులు నిండుగా ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, బంధుమిత్రులను విడిచేయాల, దేశంలో విడివల్ల బంధుమిత్రులను విడిచేయాలి. తర్వాత నీ తండ్రి ఇంటి నుండి చూడండి, తండ్రి ఇంటి, ఇంకా అన్నిటికైనా ఏమంటారా, ఎప్పటికైనా తండ్రి ఇంటి అంటే ఎంత ఇష్టము. ఏం చెప్తారు, నేను ఎంత దూరం ఎత్తుకోపోండి, ఎక్కడ చేర్చమంటారు, లాస్ట్లో నా ఇంట్లో చేర్చేయండి. ఆ పుట్టిన ఆ స్థలం ఎంత వాల్యూ, ఎంత విలువ ఇస్తాం. అయితే ఆయనకి తర్వాత బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఎందుకు దేవుడు అంటే ఈయనకి దేవుడు, మన తండ్రి అయిన దేవుడికి ఇష్టం అంటే నిజంగానే ఒక మాట చెప్పడము, తిరుగు మాట చెప్పలేదు. చూడండి, అయ్యా కొన్ని రోజులు నాకు సెలవు ఇమ్ము, కొన్ని రోజులు నేను నివాసం చేసి మనసు మార్చుకొని వస్తాను అని చెప్పలేదు కదా. ఇప్పుడు చాలామంది సడన్గా కొన్ని రోజులు పోయి పని చేసేదంటే ఏం చెప్తారు, ఒక నెల లీవ్ అయ్యింది సార్, నేను సడన్గా పోవడం వల్ల మనసు మారదంటారు, మనసు పోదంటారు, సెట్ అవుదంటారు. ఒకవేళ అక్కడ పోయినా కూడా తిరిగి టక్కున వచ్చేస్తారు. ఏమైంది అంటే, అయ్యో అక్కడ ఏమి సెట్ కాల, వాతావరణం సెట్ కాల, ఫుడ్ సెట్ కాల, నీళ్ళు సెట్ కాల, నీళ్ళు కూడా సెట్ కాల. అయితే ఏం చూడండి, నీ తండ్రి ఇల్లు, నువ్వు పుట్టిన ఆ ఇల్లు, ఆ దేశము, ఆ ఊరు, ఆ బంధువులు అన్నిటినీ ఏం చేయి, నువ్వు విడిచి రమ్మంటే ఎంతగా దేవుని మీద విశ్వాసత, ఈ ప్రేమ, ఆయన మీద భక్తి, ఆయన అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. ప్రేమించన్నాడా లేదా ఆయన? సొంత బంధు జనాంగము, పుట్టిన ఆ దేశము, ఆ ఇల్లు, ఆ స్థలము, తల్లిదండ్రులు, ఎంత ప్రేమ. ఈరోజు తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ. అందరినీ పోగొట్టుకుంటారు, తల్లిదండ్రులని, పుట్టిన స్థలాన్ని పోగొట్టుకుంటారు. ఎవరన్నా మాకు హక్కు ఉంది అంటారు, హక్కు. అయితే ఈయన దేవుణ్ణి ప్రేమించడానికి అన్నిటినీ ఏం చేశారు, ఆయన అన్నిటినీ వదిలివేశారు. దేవుని అన్నిటినీ ఏం చేశారు, తిరస్కరించారు. ఆయన దేవుని వాక్య ప్రకారం అదిదా ఆయన ఎడలో ఉన్న ఒక ప్రత్యేకత. నిజంగానే మళ్ళా చూసినప్పుడు చూడండి, అన్నిటి విడిచి ఏం చేశారు, దేవుడు చెప్పిన ప్రకారం. అంటే ఏమని అర్థమో, తన జనము కంటే, తన పుట్టిన ఆ స్థలము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి. అదిదా ఈయన ఒక స్పెషల్. ఆదికాండం 15:7 చూసినప్పుడు కూడా, ఆదికాండం 15:7,
మరియు ఆయన ఆ, నీవు ఆ, ఈ దేశమును ఉమ్, స్వతంత్రించుకొనున్నట్లు ఉమ్, దానికిచ్చుటకు ఉమ్, కల్దీయుల ఊరను పట్టణములో నుండి ఉమ్, నిన్ను ఉమ్, యువతులకు తీసుకుని వచ్చిన ఆ. యెహోవాను నేనే అని ఆ. చెప్పినప్పుడు చూసారా, ఆయన తీసుకువచ్చాడు. నేను నిన్ను ఏం చేశాను, ఆ దేశం విడిచి ఈ దేశం గొప్ప దేశాన్ని ఇస్తాను చెప్పినాడు ఆయనకి. అందుకే ఆయన చెల్లిదేవా నువ్వు ఏమి చెప్పినా ఆయన విడవడానికి తిరుగు మాటలేదు. చూడండి, ఈ రోజు మనం ఎన్ని మందిని ఎన్ని మాటలంట, ఏదో ఒక పని చెప్తే అయ్యో అది అక్కడ ఇట్ట అంట, అక్కడ అట్ట అంట, ఇది ఇట్ట అంట, అయ్యో కష్టమంట, అక్కడ ఏది కొందరు విలేజ్కి పొమ్మంటే అయ్యో అక్కడ ఒక అంగడి కూడా లేవంట, టిఫిన్ అంగడి లేవంట, నేనెట్టు వచ్చేది అక్కడ, అయ్యో నువ్వు ఎట్ట పుట్టి ఎట్ట పెరిగావేమో నాకు తెలియదు. కానీ అయితే దేవుడు ఆయన చూడండి, ఏ దేశం తెలీదు, ఏ పేరు తెలీదు, ఎక్కడా తెలీదు, రా నువ్వు జయి పో అన్నప్పుడు ఏమి తిరిగి మాట్లాడక, ఏం ఒంటరి వాడు అటు కూడా పోయడానికి, ఏదో ఒంటరి వాడు అయినా పర్వాలే. ఎన్ని మంది ఉన్నారు ఆయనతో, ఆయన దేవుడు ఉన్నారు, ఆయన భార్య ఉంది, లోతు ఆయన చనిపోయిన తమ్ముడు కుమారుడు ఉన్నాడు, ఆయన లాస్ట్ తమ్ముడు, ఆయనకు పుట్టిన కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆయన చనిపోయినాడు. అయితే ఆయన కుమారుడు ఈయనతో పాటు ఎందుకంటే ఎవరు తండ్రి లేడు కదా, ఈయన పెద్దవాడు అన్నిటికని ఎవరు పెట్టినాయన ఆయన. సరే ఈయనతో పిలుచుకోవచ్చు, అది కూడా వస్తున్నాడు ఆయన, రా భార్య ఉంది అతనికి భార్య. చూడండి, అన్ని చేర్చుకొని దాసదాసీలు ఆయన సమకూర్చిన వస్తువులు ఉంటాయి కదా, ఆవులు పశువులు అన్ని తీసుకొని వస్తున్నారు. ఆయన దాసులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు ఆయనకి, అందరినీ సంపాదించుకొని వచ్చి అన్ని తీసుకొచ్చేస్తున్నాడు. ఎక్కడికి పోతున్నావు అని అడిగితే ఏం చెప్తాడు, ఏం చెప్పగలుగుతాడు, ఏం చెప్పేదానికి ఏముందాడా? ఇప్పుడు మనమంటే ఎక్కడికి పోతామంటే ఫారిన్ వీసా వచ్చిందండి పోతాను బతుకుతాను, అవునా మంచిది. ఎక్కడికి పోతామంటే ఏమో తెలియదండి పోవాలా, ఎక్కడైనా పోతా ఉంటాను ఏమంటారు, అప్పుడు మనం ఏమంటారు, తెలియకుండా పోతున్నానండి ఏమంటారా, ఏమరా పిచ్చికి చేపట్టినాయి నీకు, ఒకసారి డాక్టర్ చెక్ చేసుకో అంటారు. ఆయన చూడండి, ఆ దేవుడి మీద అంత ప్రేమ, ఆ లవ్, దేవుడు అంటే అంత భయభక్తి, అంత ఇష్టమో, అదిదా ఆయన దేవుని ఎత్తికి అంతగా ఆయన్ని ఇది అయిపోయింది. చూసినప్పుడు మళ్ళీ చూస్తే దేవుని ఒక వాగ్దాత్వం ఆయనకి ఇచ్చిన, దేవుని ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆయనకి. ఏమి ఇస్తున్నాడు? 12:2-3 వచనాలు, ఆదికాండము 12:2-3 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. చూసారా, వాగ్దానం, చాలు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆయనకి. ఏమని, నువ్వు రా నిన్ను ఏం చేస్తాను, నేను గొప్ప జనముగా చేసి. ఆదిత ఆయనకి అప్పటికి ఏం లేదు, సంతానం లేదు, ఆమె పాపం గొడ్రాలుగా ఉంది. ఏమంటారు గొడ్రాలని, పిల్లలు లేని తల్లిగా ఉంది ఆమె. చూడండి, అయితే ఆయన చాలా సంతోషం, నన్ను ఏం చేస్తాడు దేవుడు, నిన్ను గొప్ప జనముగా, గొప్ప జనం, వావ్ చాలా గొప్ప జనము నన్ను కలగజేస్తాను దేవుడు. ఏదో ఆయనకి చాలా విశ్వాసం, దేవుడు అంటే ప్రేమ పుట్టింది. ఆదికాండం 15 మళ్ళీ ఇంకా చెప్తాడు 13, 14, 16 వరకు. ఆదికాండము 15వ అధ్యాయము 13-16 వరకు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. ఆయనకి చాలా చెప్పేస్తున్నాడు, ఆయన నుండి ఎన్నో తరం చెప్పేసింది ఆయన, 4 తరము 4 జనరేషన్, 400 సంవత్సరం, 4 తరాలు చెప్పేసినాడు. ఇంకా ఎక్కువ అక్కడ 4. అబ్రహాము తర్వాత ఇసాకు తర్వాత యాకోబు తర్వాత యాకోబు సంతతి కూడా అయిపోయినారు కదా, అక్కడ వాళ్ళు వచ్చారు కదా. తర్వాత న్యూ జనరేషన్ వాళ్ళు వచ్చారు, గోత్ర కత్తలంతా అయిపోయినారు, గోత్ర కత్త తర్వాత ఒక పిల్లలు పోయినారు కదా. గోత్ర కత్తలు ఎవరు ఏం చేయలే అక్కడికి, ఆ దాస్యంలోకి వెళ్ళారు కదా.
గోత్రకర్తలు వెళ్ళలేదు, గోత్రకర్తలకు పిల్లలు వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్తారు. అదే అక్కడికి నీవు ఆయన పిలిచిన కారణాన్ని చెప్పేది, ఇక్కడ పిలుచుకొని వస్తాను చెప్పినాడు కదా. నేను ఇక్కడ వచ్చి చేరతా, ఆయన అడుగు తిరిగి స్థలం అది. ఆయన తిరిగి చెప్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాం, ఈ స్థలం వాళ్ళకి ఇస్తాను, అది ఎప్పుడు పడుతుంది, 4వ తరం వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతారు అడుగు అన్నారు. ఆయన 400 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు వాళ్ళు, బానిసకుండా. అన్ని ఆయనకి ఎంత సంతోషపడినారు. ఓయమ్మో, ఇంకా ఎంత చెప్పినాడు, ఎంత వరకు తెలిసిపోయింది ఆయనకి. ఓయమ్మో, 4 సంతతి వారి వరకు నాకు చాలా గొప్ప విషయం ఉంది, చాలా గొప్ప విషయం ఉంది. అదే ఆయనకి చాలా సంతోషం. దేవుడు ఆయనకి ఏం చేశాడు, ఆయనకి వాగ్దానం చేశాడు. 16లో ఉంది, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను. 4వ తరం వారు ఆయన తెలిసిపోయింది. ఇక ఆ ప్లేస్ చూసు, అందుకంటే ఎంత విస్తరి తిరిగి చూడండి, తిరిగి అడుగు పెట్టినందుకు నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడుగు పెట్టి తిరిగి పో అంటాడు. తిరిగి మొత్తం తిరిగి రా, అదంతా నీ సంతతి వారికి ఏం చేస్తాడు, దీన్ని ఇస్తాను. అది వాగ్దానం చేసినాడు ఆయనకి. అలా వాగ్దానం చేసిన గొప్ప వాగ్దానం పొందుకున్న వ్యక్తి అయినా తర్వాత ఆయన వెళ్ళే ఆ స్థలం అంతా ఏం చేస్తారంటే చూడండి, దేవునికి బలిపీఠం కట్టుతూ ఉంటాడు. దేవుడికి వెళ్ళే స్థలం ఏం చేస్తాడో బలిపీఠం కడతాడు. ఏమండి, ఎంత ప్రేమ ఉంటే బలి అడిగినారా, చేయమన్నారు ఎక్కడన్నా, ఏమి చెప్పలా. ఆయన చూడండి, ఆదికాండం 12:7 వచ్చిన చూడండి. ఒకటి నాకు తెలిసి 4 సార్లు ఖచ్చితంగానే యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూసారా, వెంటనే బలిపీఠం కట్టి ఏం చేశారు, ఆయన ప్రత్యక్షమైనాడు అంతే. అయ్యో, ఇంత గొప్ప నాకు దేవుని ఒక దర్శనమే మనకు దొరికింది కదా. వెంటనే బలిపీఠం కట్టి 8వ వచనంలో మళ్ళా అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి మళ్ళా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మళ్ళా బలిపీఠం కట్టి ఇక్కడ బలిపీఠం కట్టి దర్శనం అయిన చోట బలిపీఠం కట్టేసినాడు. మళ్ళా కొంతవరకు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి అది బాగా చేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి మళ్ళా ప్రార్థన చేస్తాడు. ఎంత ఎంత లవ్, ఎంత దేవుడు అంటే ఎంత భయభక్తి, ఎంత ఇష్టమో, ఎంత ఇష్టం చూడండి. ఎప్పుడైనా ఈయన చూసినప్పుడు ఏమైనా ఆయన తిరిగి వార్నింగ్ ఏమైనా పొందారు ఎప్పుడైనా? ఈయన ఎంత నైస్, ఎంత ఎంత ప్రేమతో మాట్లాడేవాడు ఈయన చూడండి. స్నేహితుడుగా అక్కడే 13వ అధ్యాయము ఆదికాండం 13:4 వచనము. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. మళ్ళా ఇక్కడ తిరిగి అటు పోయి తిరిగి అటుకు వచ్చినప్పుడు మళ్ళా ఆ బలిపీఠం ఏం చేసేది, మళ్ళా రెడీ చేసేది, మళ్ళీ ఏం చేసేది, మళ్ళా ప్రార్థన చేసేది. మళ్ళీ 18వ వచనం అక్కడే 3:18. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూసారా, మళ్ళా బలిపీఠం చూడండి. అప్పుడు దేవునికి ఎక్కడ వెళ్ళినా దేవునికి ధూపం వేయాలా, బలి ఇవ్వాలా, బలి అనేది ఆయన ఆశ, తపన, ఆయన ఒక ఇష్టము. ఎంత చూసారా, ఆయన ఎవరిని అడిగినారు? ఒకసారి మట్టుకు కొడుకుని ఏం చేయమని అడిగారు, బలి ఇవ్వమని అడిగారు. వేరేకి ఎక్కడైనా ఉందా? అయితే ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ వెళ్ళినప్పుడంతా దేవుడు అంటే బలి కట్టి బలి ఇచ్చడమే, బలి ఇవ్వడమే, ఆయనకి ప్రార్థన చేయడమే. ఎంత చూసారా, ఈయన ఒక చాలా ఆయనకి దేవుని కొరకు భక్తి వైరాగ్యము కలిగిన వ్యక్తి ఆయన. ఇంకా గొప్ప విషయం ఏమంటే ఈయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మొట్టమొదటిగా ఏం చేసేవాడు వ్యక్తి ఈయన. చూడండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఒక ఎగ్జాంపుల్గా ఈయన చెప్తారు అన్నిటికీ. అంత గొప్ప వ్యక్తి. యాకోబు 2:21 నుండి 23 వరకు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన
కుమారుడైన ఇస్సాకును ఆ, బలిపీఠము మీద అర్పించినప్పుడు ఆ, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆ, విశ్వాసము అతని క్రియలతో కూడి ఆ, కార్యసిద్ధి కలగజేసిననియు ఆ, క్రియల మూలముగా అతని విశ్వాసము ఆ, పరిపూర్ణమైనదనియు ఆ, గ్రహించుచున్నావు గదా. ఆ. కాబట్టి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, ఆ, అది అతనికి నీతిగా ఎంచబడెను ఉమ్, అను లేఖనము నెరవేర్చబడెను. ఉమ్, మరియు ఆ, దేవుని స్నేహితుడిని ఆ. అతనికి పేరు కలిగెను. ఈ విశ్వాసము ద్వారా ఏం కలిగాడు ఆయన దేవునికి స్నేహితుడు అయినాడు ఆయన. ఎవరికైనా ఇచ్చారా ఈ బిరుదు? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు, ఈయనకి మాత్రమే. మోషేకి నమ్మకమైన ఇంటి అంతటిలో ఎలాంటి వాడైనా దాసుడు, నమ్మకమైన దాసుడు, పనివాడు. అయితే ఇతను దేవునికి స్నేహితుడు. ఎంత గొప్ప ఈ విషయం చూడండి. విశ్వాసము ద్వారా ఆయన క్రియ ద్వారా ఏం చేయబడ్డాడు? ఆయన చెప్పినాడు, దేవుడు విశ్వసించి క్రియ ఏం చేశాడు? ఎత్తుకొని పోయి వెంటనే ఎవరికి చెప్పుకోలే, దేవుడు ఇచ్చినట్టుగానే క్రియలు చూపిస్తున్నాడు. అదిదా ఎంత గొప్ప విశ్వాసానికి ఆయన తండ్రి అయినాడు, ఆయన దేవుడికి స్నేహితుడు అయినాడు. ఎంత గొప్ప విషయం కదా. తర్వాత చూసినప్పుడు అబ్రహాము ఏమన్నా ఎవరిదో వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు, అంటే ఒక వివాదం జరిగినప్పుడు కూడా ఆయన ఎంత ఒక సమాధానంగా వెళ్తారు చూడండి. ఆదికాండం 13:8-9 వచనాలు. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదామని లోతుతో చెప్పగా. చూసారా, మనం ఎలా ఉన్నాం? మనం ఒకరినొకరు ఏమై ఉన్నాము? బంధువులము, సహోదరులము, స్నేహితులు. మనం ఏం చేయకూడదు, ఒకరినొకరు ఏం చేయకూడదు. మాకు ఉంది మనము గొడవ పెట్టుకోకూడదు, వాదించకూడదు అని ఉంది. நாம் ஒருவருக்கு విరోధமாக பேசக்கூடாது, వాదించకూడదు. మనం ఏం చేయాలా? ఒకరినొకరిని సమాధానంగా వెళ్తాం. చూడండి ఎంత మంచి విషయం చూడండి. సమాధాన పరిచేవారు ఎవరునుంది? దేవుని కుమారులు ఆయన. చూడండి, ఆయన స్నేహితుడు, ఆయన సమాధాన పరుస్తున్నాడు. ఏముంది ఆయన దగ్గర? ఏమన్నా గ్రంథాలు ఉన్నాయి ఆయన దగ్గర? అయితే ఎంత చక్కగా మనస్సాక్షికి ఎంత చక్కగా ఆయన పిలిచిన దేవునికి ఆయన ఇచ్చిన వాగ్దానముని ఎదురు చూసి ఆ వాగ్దానం పట్టుకొని ఏమి ఆయనకి చూడలేని ఆ ఒక విషయానికి అది ఆ వాగ్దానం చేసింది కనపడని విషయం అది ఆయనకి. అయితేనో అది ఆ వాగ్దాన్ని ఏం చేశాడో విశ్వసించాడు, వాగ్దాన్ని నమ్మాడు ఆయన. 400 సంవత్సరం తర్వాత తరగబోయే విషయం అంతా ఆయన ఎంత చక్కగా చెప్పేశాడు ఆయనకి. నీ సంతతి వారు ఇలా ఉంటారు, ఇక్కడ వచ్చి వాళ్ళని ఇక్కడే స్థాపిస్తానని చెప్పేసినాడు. ఎంత సంతోషపడ్డాడు ఆయన దేవుని వాగ్దానాన్ని. అయితే మనం చూడవచ్చు 8-9 వచనాలా. తర్వాత చూసినప్పుడు ఆయనకి 3 వివాహం జరిగింది ఆయనకి. అది 3 ఎలా ఉంది? 3 నిబంధనకు ఛాయగా అది ఉంది. మొదటి నిబంధన ఎవరు? ఆదికాండం 11:29-30. అబ్రహాము నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారయి, నాహోరు భార్య పేరు మిల్కా. చాలు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత చూసినప్పుడు ఈమె ఫస్ట్ భార్య. అయితే ఈమెకేం లేదు, కింద సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. చూసారా, అక్కడ కొన్ని సంవత్సరాలు ఏం లేదు ఆయన, వాళ్ళకి పిల్లలు లేరు. తర్వాత ఇంకొక వివాహం చూసినప్పుడు ఆదికాండం 16:2-3 వచనాలు చూడవచ్చు. ఇది ఏమే చేస్తుంది? ఎవరు చేస్తుంది ఈ వివాహం అని? కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు,
నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. 2:3. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. అంతే. దాదాపు ఆమెకి ఇది ఒక నిబంధన ఉంది. దేవుడు ఆమెతో సారైతో చేసిన నిబంధన ఉంది. తర్వాత ఆగరుతో చేసిన నిబంధన ఉంది. మూడవది ఏం చూసినప్పుడు ఆదికాండం 25:1. అబ్రాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునిను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి చాలు. ఇప్పుడు 3వ వివాహం చేసుకున్నాడు. ఇది 3 ఏమై ఉన్నది? ఒక్కొక్క 3 నిబంధనలకు ఛాయగా ఉంది. దేవుడే వీళ్ళు ఒక ప్లాన్ పెట్టారు. ఎంత గొప్ప ప్లాన్ కదా. చూడండి, ఆయన సామాన్యంగా ఫస్ట్ ఏం లేదు, ఆయనకి పిల్లలే లేరు. పిల్లలు లేని వందన ఇంకొకటి, ఆ పిల్లలు కూడా ఏం చేశారు కొంతకాలం తర్వాత ఏమైపోయింది చూసినప్పుడు. చూడండి, ఇది ఇప్పుడు మనకు ఇక్కడ అర్థమవుతుంది. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇసాకు. చూడండి, ఆదికాండం 21:1 నుండి 5 వరకు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కన్యవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఇక్కడ చూసినప్పుడు ఆల్రెడీ ఒక కుమారుడు ఆయనకి ఆగరు మూలంగా ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ తర్వాత వాగ్దాన పుత్రుడు పుట్టాడు. అయితే వాగ్దాన పుత్రుడు తర్వాత ఎవరు వచ్చారా? గలతీ 4:28. చిన్న 25:2 కూడా చదువులు, అది వదిలే. వీళ్ళు 6 పిల్లలు వస్తారు కదా, ఆ చదువు. ఆదికాండం 25:2. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇస్బాకు, షువాహు అను వారిని కనెను. ఇక్కడ లాస్ట్ ఆమెకి 6 మంది పిల్లలు కెతురాకి. ఇక్కడ సారాయికి ఒక కుమారుడు, 7 మంది. తర్వాత ఆగరికి ఒక్కడు, మొత్తం 8 మంది. 8 మంది కుమారులు అబ్రహాంకి. ఇప్పుడు ఈ 8 మంది ఇప్పుడు వాగ్దాన పుత్రుడు వచ్చారు. కొందరు నిబంధన కొరకు ఏమి రాబోయే వాటికి ఒకటి ఛాయగా ఉంది. 2 ఏముంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏమి యెరూషలేముకును ఇంకా ఎవరు ఉన్న ఆత్మీయమైన పిల్లల వీళ్ళకి ఛాయగా ఉంది. ఇది 2 ఉన్నాయి కదా. ఇప్పుడు గలతీ 4:20 చూడవచ్చు. గలతీ పత్రిక 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం ఎవరై ఉన్నాము? వాగ్దానం పట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అయితే దీని తర్వాత ఆయనకి చాలా గొప్ప శోధన వస్తుంది. శోధన తర్వాత ఆశీర్వాదం వస్తుంది. ఇంకొక విషయం చూస్తే ఈయన ద్వారానే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమొచ్చింది? జనానికి ఆశీర్వాదం వచ్చింది. ఈ లోక ఆశీర్వాదం కావచ్చు, పరలోక ఆశీర్వాదం. 2 ఆశీర్వాదం ఎవరి ద్వారా ఉంది? ఈ అబ్రహాం ద్వారా ఉంది. ఈ రోజు ఇంత గొప్ప లోకములు అందరూ ఇంత ఆశీర్వాదం ఎవరు వచ్చింది? ఈయనకి చేసిన వాగ్దానం. అది ఆ వాగ్దానం వల్లే ఇది దేవుని పిల్లలకు చాలా గొప్ప విషయాన్ని ఎదుగుదలకుండా ఇది వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం. దేనికి? దేవుడిలో ఏం చేయాలి? అందరూ ఏం చేయబడాలి? ఆత్మీయులుగా చేర్చబడాలి. దానికి ఒక ఆశీర్వాదం. చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి, ఫస్ట్ శోధన. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏమప్పా 25 సంవత్సరం తర్వాత కుమారుని ఇచ్చినాడు కదా, 75 పిలుస్తాడు.
పిలిచి 100 సంవత్సరంలో కుమారుని ఇచ్చాడు. ఫస్ట్ ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పెట్టి కొంతకాలానికి ఈ బిడ్డని ఎక్కిర్చినాడు కాబట్టి ఆమె ఏం చేయమనింది, సారా పంపించేయమనింది. సారా అప్పుడు ఏమంటాడు దేవుడు, చాలా బాధపడతాడు. అయ్యో ఈ కుమారుని నాకు ఇచ్చినవి తరిమి వేయమంటుంది ఏమన్నప్పుడు వచ్చి దేవుడు ఆయనతో ఏం చేస్తాడు, మాట్లాడతాడు. నువ్వేం భయపడకు, అతను కూడా నీ ఒక సంతతి, నీకు సంతానమే ఉన్నందువలన అతను ఏం చేస్తాను, నేను గొప్ప జనముగా ఆయనలో నుండి దాదాపు 10 మంది ప్రభువులు వస్తారు, నువ్వేం భయపడకు, నువ్వు పంపించే. ఆ మాట లోబడి అన్నాడు. లోబడి చక్కగా పంపించేస్తాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు. తర్వాత ఉన్నది ఇప్పుడు వాగ్దాన పుత్రుడు ఉన్నాడు. ఆ వాగ్దాన పుత్రుడు కొంతకాలం 17-20 వయసు ఉంటుంది. అప్పుడు సడన్ గా నీ వాగ్దాన పుత్రుని ఇప్పుడు ఏం చేయి, నాకు బలిగా ఇయ్యి అంటాడు. ఇప్పుడు ఎంత ఇదేమి ఉన్న కుమారుని పంపించేశాడు. ఈ కుమారుడు ఇంతకాలం ఈయన బలి ఇమ్మంటాడు. ఎంత వేదన ఆయనకి, ఎంత శోధన. తర్వాత పోయి ఆయన దేవుని వాక్య ప్రకారం ఏం చేస్తాడు, ఆయన వెళ్ళి అది 22 ఇస్తాడు కదా, బలి ఇస్తాడా చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. మళ్ళా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అక్కడ బలి ఇచ్చేస్తాడు అండి. ఇంకా కొంచెం పైకి పోతే ఎన్ని వచ్చినమో దహన బలి 6 దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన ఆయన కత్తి ఎత్తుకునేటప్పుడు మాట వస్తుంది 8, 10, 9, 10 చదవండి. అప్పుడు అబ్రహాము ఆదికాండం 22:10 తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య వెనుక తీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలు, ఇందువలన. అప్పుడే అంతే ఆయన చెప్పాడు మాట. ఇంతకాలం నడిపించాడు. 25 ఏళ్ళ తర్వాత బిడ్డ ఇంకా ఈ బిడ్డకి 20 ఏళ్ళు అయిపోయింది, 45 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈయన శోధిస్తున్నాడు, నువ్వు నాకు భయపడుతున్నావా లేదా. అప్పుడు ఎంత చక్కగా ఆయన ఏం చేశాడు, దేవుని మాట ప్రకారము చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా, 22:16 నుండి 18 వరకు. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి కదా, ఇదేందబ్బా ఆకాశ నక్షత్రం కొంత చెప్పేశారు, పైన ఎట్లా బా అనుకోవచ్చు. ఇక్కడ భూమి ఇసుక సముద్ర తీరం ఎందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. అంటే ఈ భూమిలో ఉన్న ప్రతి మానవ కోటికి ఆశీర్వాదము. తర్వాత ఇది శరీరమైన విషయము. ఆత్మీయమైన విషయం మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఆత్మీయమైన విషయం ఏముంది, యేసుప్రభు మనకి ఏం వాగ్దానం చేశారు, ఎక్కడి వాగ్దానం అదంతా. మీరంతా ఎవరు వాళ్ళే జ్యోతుల వాళ్ళు ఏం చేస్తారు, మీరంతా పరలోక ఆశీర్వాదం. అదే చెప్తున్నది ఇక్కడ. ఈయనకి చెప్పబడిన ఆశీర్వాదం అది. మీ సంతతి వారు కొందరు ఆకాశ నక్షత్రం వలె అన్నప్పుడు పరలోక ఆశీర్వాదం గాను, కొందరు ఇసుక రేణు వలె అంటే భూమి మీద ఉన్న ఆశీర్వాదం. అప్పుడు లేపినప్పుడు 4 రిజర్వేషన్ వస్తుంది కదా, ఆదామును మూర్తి అందరికీ యేసుక్రీస్తు ఏముంది, రిజర్వేషన్ ఉంది కదా.
ఆ జనరల్ ఏమి సాధారణ పునరుత్థానం ఉంది కదా, అక్కడ వచ్చే వాళ్ళకి ఆశీర్వాదం ఇది. విశ్వాస వీరులు ఎవరిదా మళ్ళా అంతా చూడండి, అన్ని ఆశీర్వాదము ఏం ద్వారానే. ఎందుకంటే భూమి మీద ఉన్న సమస్త ఏమంట ఆ మాట, భూమి మీద ఉన్న నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. చూసారా? మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఏమంట? భూమిలో ఉన్న ప్రతి జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. చూసారా? అదిదా ఈరోజు జరిగేది. ఆయన సంతతి ద్వారానే, ఆయన వాగ్దాన పుత్రుల ద్వారానే ఇజ్రాయేలుని ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ దేశం ద్వారా ఏమి వాళ్ళకి ఆశీర్వదించే వాళ్ళకి ఏముంది? ఇజ్రాయేల్కి ఆశీర్వదించే వాళ్ళకి ఏముంది? వాళ్ళు శపించే వారికి ఏముంది? ఇప్పుడు ఏమైంది? భూమి అంతా ఆశీర్వదింపడాలని ఏం చేయాలి? ఆ జనముని, ఆ జనాంగం ఏం చేయాలా? అదిదా ఇప్పుడు ప్లాన్ పెట్టేశారు. ఆశీర్వదించాలా? ఏది అక్కడి నుండి ఏం చేయబడతారో దాన్ని ఎత్తి మిక్కిలిగా మొయ్యవారంతా ఏమవుతారంట? దాన్ని ఎత్తి మొయ్యవారందరూ మిక్కిలిగా కూలిపోతారంట. దాన్ని ఎత్తి ఏం చేస్తారంట? బరువైన రాయిగా చేస్తారు. ఎత్తు మోసేదానికి పోవాలా? ఫ్రెండ్షిప్ చేయాలన్నా? ఎంత గొప్ప ఎక్కడ జరగబోయేదే చూడండి. ఈగమో అంతమైపోయే తిరిగి లేచే వ్యక్తి, ఆశీర్వాదం పొందుకునే వ్యక్తి, అన్నీ ఇక్కడ పెట్టారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాం ఇచ్చింది. అబ్రహాం అంతగా ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడికి ఏం చేశాడు? భయపడి విశ్వాసత, వైరాగ్యత, ప్రేమ, క్రియ అన్ని చూపించారు. అన్ని విషయం చూపించారు. ఏది ఆయనకి కలిగిందో, ఆయనకి ఏమి అన్ని వచ్చిందో అన్ని దేవుడి కొరకు ఏం చేశారు? ఆయన త్యాగం చేశారు. దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం చేయలే, వెనకాడలేదు. అక్కడ చూస్తాం కదా, కయ్యను ఏబేల్ బలిలో ఒక బలి ఏమైపోయింది? ఎందుకో? ఆ బలిలో ఏముంది? మనస్ఫూర్తిగా లేదు. ఇక్కడేముంది? నువ్వు మనస్ఫూర్తిగా ఆయన ఇంకొక విశ్వసిస్తాడు. ఎందుకు? ఆయన బలి ఇచ్చినను ఈయన తిరిగి ఏం చేస్తాను ఉంది అక్కడ. ఎక్కడ ఉన్నది? రోమన్ 4:17 చదవండి. రోమన్ 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఆయన ఎలా చేశారంట? లేనివి ఉన్నట్టుగా చేశారంట దేవుడు. మృతులను సజీవులనుగా చేయువాడును. చూడండి, మృతువులు నా కుమారుడు ఒకవేళ నేను కట్ చేసి బలి ఇచ్చి కాల్చి వేసినా కూడా తిరిగి ఏం చేశాడు? నా కుమారుడు ఆయన సజీవుడుగా ఇస్తాడు, లేస్తాడని విశ్వసించాడంట. ఇది ఎవరికి ఛాయగా ఉంది? ఇది యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. చూడండి, అప్పుడు ఎక్కడికి ఆయన తలంచినట్టు ప్రవచించినట్టు ఉంది. ఆయన ఊగించిన ఎక్కడికి పోయింది? అది విశ్వాసం ఎక్కడికి పోయింది? యేసు ప్రభుకు తిరిగి లేపి విషయాన్ని ఆయన ఏం చేశాడు? విశ్వసించాడు. ఒకవేళ నా కుమారుని బలి ఇచ్చినప్పుడు తిరిగి లేపుతాడు. అప్పటి వరకు ఎక్కడైనా జరిగింది ఆ క్రియ? లేదు కదా. ఆయన విశ్వసించాడు. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రి అనేది సరి అయిన సమాధానం, సరి అయిన మనిషి ఆయన. ఈయనే విశ్వాస తండ్రి. ఇంత ఏమంటే ఆయన విశ్వాసం చూడండి, ఏమీ ఈరోజు మనం అన్ని చూస్తున్నాం. మనకు లాజరు ఉన్నాడు ప్రత్యక్షంగా, ఇంకా ఎందరో ఉన్నారు, యాయరు కుమార్తె ఎందరో ఉన్నారు కదా, మనకు లేపిన వాళ్ళంతా ఉన్నారు. సాక్ష్యం ఉంది. ఆయనకి ఏమున్నారు? ఏం సాక్షి ఆధారం ఉంది? ఏం చూశాడు ఆయన? ఏం విన్నాడు? ఏం ధ్యానించాడు? ఏం లేదు కదా. అయినా ఆయన చూడండి, నా కుమారుని దేవుడు చంపినా, నేను బలి ఇచ్చినా, కాల్చివేసినా నా కుమారుని తిరిగి లేపుతాడు అనే విశ్వాసం. అదిదా గొప్ప విశ్వాసం. ఏమీ చూడలేదు, ఏమీ ఎరగలేదు. ఎరగకుండానే విశ్వాసిస్తే
కనపడేది విశ్వసిస్తున్నాడు కదా ఆయన. కనపడేది విశ్వసిస్తే సరే విశ్వాసం పడవచ్చు. ముందు ఏం చేస్తున్నా చేయలేవా అంటాం. ఇప్పుడంతా ఏమే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చెయ్యి. ఆయన ఇక్కడ అట్ట కాదు, ఎవరూ చేయలేదు, ఎవరూ చూడలేదు, ఎవరూ జరిగించలేదు, ఆ క్రియ ఏమీ లేదు. అయితే జరగని వాటిని చూడని వాటిని విశ్వసించాడు ఈ ఒక అబ్రహాం. అది కదా ఆయనకి అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప ఆశీర్వాదం. అందుకే ఆయన అంత గొప్పవాడే. ఇంకొకటి చూసినప్పుడు ఈ ఒక అబ్రహాం గారు 3 విధమైన మతములకు తండ్రిగా ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఉన్న యూదులు ఉన్నారు కదా, యూదులకి సరి, క్రైస్తవులకి సరి, ఇప్పుడున్న ఇస్లామీలు ఏమంటారు, ముస్లిమ్స్, వీళ్ళు కూడా ఈయన ఎవరు తండ్రి. మనం అంటాం కదా అబ్రహాం, ఇసాక్, యాకోబు అని. వాళ్ళు ఇస్లామీలు వాళ్ళు ఏమంటారంటే చూసినప్పుడు ఇబ్రాహీం పిలుస్తారు. ఇబ్రాహీం అంటే ఎవరు అర్థమా? అబ్రహాం అని ఇబ్రాహీం అంటారు. మనం ఇసాకుని పిలుస్తాం కదా, ఆయన ఇస్హాక్ను ఉంది ఆడ. తర్వాత యాకోబ్ అంటాం కదా, యాకబ్ ఉంది, యాకబ్ అని వారు పిలుస్తారంట. అంటే ఏమి వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలు ఎవరు ఉన్నారు? అబ్రహాం గురించే ఉంది, ఇసాక్ గురించే ఉంది. ఇంత వీళ్ళు గొప్ప వాళ్ళుగా రాయపడింది అక్కడ. అప్పుడు చూడండి వాళ్ళు, అప్పుడు ఈయన అందరికీ ఎలా ఉన్నాడు? 3 విధమైన జనాంగానికి ఎవరు ఈయన? తండ్రిగా ఉన్నారు ఆయన. అదే ఆడ పోరాటం ఇజ్రాయెల్. అదే ఇప్పుడు అక్కడ ఇప్పుడు జరిగేది. అక్కడ ఎవరికి గొడవ జరుగుతుంది అనుకున్నారా? ఆత్మిక ఇజ్రాయెల్ కి శారీరక అన్నదమ్ములే అనుకోండి, బ్రదర్స్ కి కొట్లాటాడా. ఇస్మాయిల్ కుమారుడు ఒకడు, ఈ పక్క ఇసాకు కుమారులు, లేదా ఒక పక్క యూదులు ఉన్నారు, ఇంకొక ఎవరు ఉన్నారు అక్కడ? అదే వాళ్ళు కొందరు పాత పద్ధతిలో ఉన్నారు కదా, పాత పద్ధతి ఉన్నవారు ఉన్నారు కదా, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా విశ్వాసం ఉన్నారు అక్కడ. ఆదిలో ఉన్న మోసే ధర్మశాస్త్రం చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కడ, యూదులు ఉన్నారు, యేసు ప్రభు ద్వారా వచ్చిన విశ్వాసులు ఉన్నారు అక్కడ. తర్వాత అక్కడ ఆపోజిట్ ఎవరు ఉన్నారు? అబ్రహాం కుమారుడు ఇస్మాయిల్ కుమారులు ఆపోజిట్లా. వీళ్ళు ముగ్గురికి ఇప్పుడు జరిగేది. 4:29 ఉంది గలతీలో. గలతీ 4:29 చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. అది మనకు తెలుసది మనకు. అయితే ఇప్పుడు కూడా జరిగేది ఎవరో కాదు, మళ్ళా అబ్రహాం చూడండి ఎన్ని గొప్ప విషయాన్ని ఆయన మాదిరిగా ఎంచుకున్నారు. చూడండి ఆయన 3 విధమైన జనాలు ఉన్నారు. ఆ జనరేషన్కి ఎవరప్ప తండ్రి అంటే ఈయన తెచ్చిపెట్టేస్తారు. ఇస్మాయిల్ ఈయన సంతదే పోయింది. ఆదిలో ఉండే వాళ్ళు మేము అబ్రహాం కుమారులని వాళ్ళు ధర్మశాస్త్రం పెట్టుకొని ఉన్నారు. యేసు ప్రభు ద్వారా వచ్చిన కొత్త నిబంధన పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ 3 విధం ఉన్నారు, 2 విధం ఉన్నారు ఇజ్రాయేల్. ఇప్పుడు ఆదిలో ఉన్న తోరాన్ని పెట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు. తోరా అంటే ఈయన రాసే మోసే రాసినారు కదా 5 కాండం, అదే వాళ్ళకి చాలా అంటారు, లేదా పాత నిబంధన వరకు ఉంటుంది. ఈ పక్క ఇంకొందరు క్రైస్తవులు యేసు ప్రభు చెప్పిన కొత్త నిబంధన పెట్టుకొని ఉంటారు. పాత నిబంధన వాళ్ళు అక్కర్లేదంటారు, వాళ్ళు కొత్త నిబంధన అక్కర్లేదంటారు. మనం చూడండి, అప్పుడు మనము ఎంత గొప్ప మనిషిని ఈరోజు ధ్యానిస్తున్నాం. అన్నీ ఈయన ద్వారా వచ్చిన సంతతి వారు. ఆయన వాగ్దానం చేసి ఖురాన్ పెట్టుకుని ఒక పక్క వాళ్ళు ఖురాన్ పెట్టుకొని ఇస్మాయిల్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. చూడండి, అయితే ఒకనాడు వచ్చినప్పుడు ఏమైపోతుంది? అందరిని ఏం చేసేస్తాడు? అందరికి మారు మనిషి రక్షణ ఇచ్చేస్తాడు. అందరినీ అన్ని పాడేస్తారు. అబ్రహం ఇప్పుడు మనం చెప్తే ఇండ్రు. అబ్రహం కుమారుడు పిలిచి అబ్రహం చెప్తే ఏం చేస్తారు? అప్పుడు అబ్రహం పిలిచి నేను ఆరాధించి ఈయనేపా నా తండ్రి ఈయన అన్నప్పుడు ఆయన అంటే నా స్నేహితుడు అన్నప్పుడు ఏమవుతారు? వీళ్ళని ఏమవుతారు? అయ్యో తండ్రి మేము పొరపాటు చేసినాం. అందరూ అన్నింటినీ పడేసి ఎక్కడ వచ్చేస్తారా? అందరూ వచ్చేస్తారు. ఎవరు వచ్చి నిలబడినప్పుడు, ఎవరు తిరిగి లేచినప్పుడు అందరూ లేస్తారు. అప్పుడు ఎవరు ఇంకా ముఖ్యమంగా అన్నిటికీ తండ్రి ఉన్నాడు కదా ఈయన.
అబ్రహాం వచ్చినప్పుడు ఇసాక్ అంటే ఎట్ట వస్తాడు, ఇస్మాయిల్ అంటే ఎట్ట వస్తాడు, అది ఉన్న వాళ్ళకి ఇద్దరు 6 మంది ఇక్కడ ఎట్ట వస్తారు, వచ్చి ఎవరైనా నిలబడతారు, తండ్రి అతిగా నిలబడారు వాళ్ళు సైలెంట్గా వచ్చి. అప్పుడు తండ్రి ఆరాధించేది వాళ్ళు తండ్రి మాట వినల్లా. ఎంత గొప్ప ఎంత మారు మనసు. వాళ్ళు వెంబడి పోతే ఇస్మాయిల్కి పుట్టిన 11 మనిషి అందరూ వస్తారు ప్రభువులు, వాళ్ళంతా ఎవరు వెనక నిలబడతారు, అంతా అక్కడ నిలబడతారు. ఎంత గొప్ప వాక్యం, ఎంతో గొప్ప విషయం జరిగిపోతుంది అప్పుడు చూడండి. చూసినప్పుడు ఇంకొక విషయం చూడవచ్చు. అబ్రహాము నీతిమంతుల కోసం తండ్రి దగ్గర కరుణతో చూడవచ్చు. కరుణతో పోరాడతాడు, కనికరంతో పోరాడతాడు. చూడండి ఆదికాండము 18:17 చదవండి, తర్వాత లాస్ట్ 32, 33 చదువుతాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. మళ్ళా వచ్చి వాళ్ళ వాగ్దానం చేసింది మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు ఆయనకి రిమెంబర్ గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి మళ్ళీ ఏమంటాడు అక్కడ చూడండి. మళ్ళా చదువు 30 అదే చదవండి, ఆడే కంటిన్యూ చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, ఒక కార్యం చేయాలని కింద దిగి వచ్చారు ఆయన. వచ్చి ఈయన దగ్గర ఆతిథ్యం పుచ్చుకొని వెళ్తున్నారు. అయితే అప్పుడు ఒక మాట అంటారు, నేను అబ్రహామి నేను ఇక్కడ చేయబోయే కార్యాన్ని దాస్తానా, ఎందుకంటే ఆయన ఎవరైనా స్నేహితుడు కాబట్టి దాస్తానా అని చెప్పి ఆయనే చెప్తాడు. చెప్పినప్పుడు అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చూసారు, భూమిలోని సమస్త జనమును ఆశీర్వదింపబడును. 19 చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. అతని సంతతి వారికి ఇంకా ఆయన దాదాపు ఇంకా జీవించే కాలం అంతా ఆయన సంతతి వారికి నన్ను గురించి ఏం చేస్తాడు ఆయన, తన పిల్లలను తన ఇంటి వారును నేర్పుతాడంట ఆయన. అదే ఆయన మీద ఉంచిన నమ్మకం ఆయనకి అంత ఉంది అని ఆయన చూసేసినాడు. తర్వాత కింద మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందున. నేను ఇప్పుడు చెప్తున్నారు, అసలు మ్యాటర్ చెప్తున్నారు. ఈయన గురించి చెప్పేసి నా దాసుడు నా స్నేహితుడు నన్ను గురించి బాగా వాళ్ళ సంతతి వారు నేర్పుతాడని చెప్పి నేను వచ్చింది ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం పాపము ఏమైంది చూస్తాను, అది నిజమా కాదా అని చూడవచ్చి తిని అన్నాడు. అప్పుడు ఏమంటాడు, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో నున్న 70 మంది నీతిమంతుల ఎడల నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు సర్వలోకమునకు న్యాయం ఆయన మనసులో ఎలా ఉంది చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు ఉంది. సర్వలోకమునకు న్యాయం చేయువాడు దేవుడు. మీరు తీర్పు తీర్చువాడు. మీరు ఒక 50 మంది నీతిమంతులని అనీతిమంతులతో మీరు తీసుకుంటారా, న్యాయం చేయరా అని రిక్వెస్ట్ కనికరముతో దయగా మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు ఏమంటున్నాడా, యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు కాక నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదున. నేను అట్లా సంభాషణ జరుగుతూ వస్తాయి.
తర్వాత 8 మంది అడుగుతారు, 40 అట్లా అడిగినప్పుడు 30 వచ్చినమా 30 చదువు. అతడు ప్రభు కోపపడని ఎడల ఉమ్, నేను మాట్లాడేదను, ఉమ్, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడినదేమో ఉమ్, అనినప్పుడు ఉమ్, ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల ఉమ్, నాశనము చేయనెను. ఉమ్, అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఉమ్, ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అని నప్పుడు ఉమ్, ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందునెను ఉమ్, అనగా ఆ, అతడు ప్రభు కోపపడని ఎడల ఆ. నేను ఇంకొక మారే మాట్లాడదును. చూడండి, మళ్ళా దయగా వేడుకుంటాడు, ప్రభు కోపపడకపోతే ఇంకొక మాట అంటాను, ఇంకొక మాట అంటానని 50 స్టార్ట్ చేసి లాస్ట్కి 33లో 32 చదవండి ఎందుకు వచ్చినాడో. ఒకవేళ అక్కడ ఆ, 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆ, ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఇందునను ఉమ్, యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయెను. ఆ. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆయన చూడండి లాస్ట్కి 10 మందికి వచ్చినారు, 50 మంది స్టార్ట్ చేసి తగ్గించి వచ్చినప్పుడు ఇంకా నా ప్రభు కోపం రాకుండా ఉండాల, ఇంకా నేను మాట్లాడడానికి కొంచెం ధైర్యం తెగించి తిని. ఎంత దయమైన మాట! ఎవరి కోసం అంత ఆయన 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 వేడుకునేది ఎవరి కోసము? నీతిమంతుల కోసం. ఒకవేళ అంత, ఎందుకంటే అంత గొప్ప పట్టణం ఉందే, ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటారు కదా, నాశనం అయిపోతే ఎట్టా? 4 పట్టణాలు 4 పట్టణాలు, గొప్ప పట్టణం ఉంది ఆడ. ఒకవేళ నీతి మంతులు నాశనం అయిపోతే ఎంత? లాస్ట్కి ఎన్ని మంది అడుగుతున్నాడు ఆయన? 10 మంది ఉన్న ఆయన దేవుడు ఒక్క మనిషి ఉన్నా వదిలిపెట్టినాడా? 10 మంది అసలు ఒక్క మనిషి నీతి మంచి ఉన్నాడు, ఏం చేయడు దేవుడు అక్కడ. అతను తప్పించి తీసుకువచ్చి దాని పట్ల నాశనం చేస్తారు. ఒక్క నీతి మంత్రులు ఉన్నా కూడా అంత గొప్ప తీర్పు తీర్చే గొప్ప దేవుడు ఆయన. అందుకని సకల ఏం రాసి చెప్పాడు ఆయన, మీరు సర్వలోక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా? సర్వలోక న్యాయాధిపతి ఆయన. అదిదా అప్పుడు నీతి మంత్రి అంటే ఎంత ఇష్టం ఆయనకి. అబ్రహాం నీతి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన నీతి మంత్రుల మీద ఎంత ఇష్టం ఉంది ఆయనకి, ఎంత దయగా కోరుకుంటాడు చూడండి. అదిదా ఆయన ఒక గొప్పతనం, చాలా గొప్ప విషయం ఆయన చూసినప్పుడు. తర్వాత చూసినప్పుడు ఆయన దాదాపు ఆయన ఒక 175 సంవత్సరం ఏం చేశాడు, జీవించాడు చూడండి. ఆయన ఆదికాండం 25, 7, 8 వచనాలు. ఆదికాండము అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూసారా, దాదాపు 14 పాయింట్లు చూసాం. ఫస్ట్ ఏం చూసాము, ఆయన ఎవరైనా దేవుడు అబ్రహాంని ప్రవక్త అన్నాడు, ఆయన ప్రవక్త అన్నాడు. రెండవ చూసినప్పుడు ఆయన తేరాగు ఒక వంశంలో తేరాగు ఆయన తండ్రి ఒక పిల్లలుగా ఆ తగోతో పుట్టి పెరిగారు. మూడవ చూసినప్పుడు ఆయన కానాను దేశానికి ఏం చేశాడు, ఆయన పిలువబడ్డాడు. ఆయన ఆ పిలుపుని ఏం చేశాడు ఆయన తర్వాత దేవుని వాగ్దానమును పొందుకున్నారు. తర్వాత చూసినప్పుడు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించాడు. తర్వాత చూసినప్పుడు విశ్వాసం ద్వారా ఆయన ఏం చేపట్టాడు, నీతిమంతులుగా విశ్వాసం ద్వారా అనేకులకి ఏమైపోయాడు, ఆయన తండ్రిగా క్రియ విశ్వాసం 2 కనపరిచాడు. తర్వాత చూసినప్పుడు ఆయన అబ్రహాము అందరితో ఎలా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. సహోదరులతో లోతుతో కూడా ఎలా ఉన్నాడు, వచ్చినప్పుడు సమాధానంగా ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు ఆయన 3 వివాహము 3 నిబంధనకి ఛాయగా ఉంది. తర్వాత చూసినప్పుడు దేవుని ఆయన వాగ్దాన పిల్లలుగా ఏం చేశారు, ఈసాకుని, తర్వాత ముందుగా ఆగరుకి ఇస్మాయిల్ని, మళ్ళీ కెత్తురాగా 6 మంది పిల్లల్ని ఇచ్చారు. ఆ వాగ్దానము కుమారుడు మనం కూడా ఉన్నాం. తర్వాత చూసినప్పుడు ఆయన శోధించబడ్డాడు. ఎలా ఉన్నాడు, శోధనకి ఏం చేయడు ఆయన, శోధనకి లోబడి చక్కగా జయించారు. ఆయన జయించి ఆశీర్వాదాన్ని ఏం చేశాడు, ఆయన ద్వారా సర్వభూమికి ఏం చేశాడు, ఆయన ఆశీర్వాదము తెచ్చారు ఆయన. తర్వాత చూసినప్పుడు ఆయన ఈ ఒక 3 విధమైన జనరేషన్కి, ఏమే యూదులకి, క్రైస్తవులకి, ముస్లింకి, అందరికీ ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు, తండ్రి అయినా. తర్వాత చూసినప్పుడు నీతిమంతుల కొరకు అబ్రహాం తండ్రితో కనికరముతో ఏం చేశాడు, బ్రతమాలుకుంటున్నాడు.
తర్వాత 14 పాయింట్ ఆయన జీవించిన దినమంతా ఎలా ఉంది? 175 సంవత్సరము. ఇది ఆయన చక్కగా తన పిల్లల్ని అంతా ఏ ఊరిలో పెంచాడో, ఇసాకును అంతా ఏం చేశాడు ఆయన గొప్పగా. కావున మనం ఈరోజు చూసినప్పుడు ఈ అబ్రహాం గురించి ఎంత విన్నామో, మనం కూడా ఈయన ద్వారా నేర్చుకున్న పాఠాలంతా మనం చక్కగా మనం కూడా అది గ్రహించి ఒప్పుకొని ఆ ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను కాక. దేవుని చిత్తమైతే రాబో వారంలో కూడా ఇలాగే ఒక పాఠాన్ని మనం చూస్తాము. ఇంతవరకు ఓపిక విన్నా మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.